నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. మిత్రులారా, ఇవాళ శక్తి కేంద్ర ప్రముఖుల సమావేశం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం, అదృష్టం నాకు కల్పించినందుకు నేను ముందుగా సోదరుడు శ్రీనివాస్కు ధన్యవాదాలు తెలియజేస్తాను. అతను అధ్యక్షుడైనప్పటి నుంచి చాలా సందర్భాల్లో ఒంగోలు జిల్లా పర్యటనకు రావాలని కోరడం, అయితే ఎప్పటికప్పుడు నాకు బయట రాష్ట్రాల్లో ఏదో బాధ్యతలు ఉండడం, వీలు కాకపోవడం, ఎప్పటికప్పుడు ఏదైనా ప్రజా సమస్యల మీద ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమానికి వెళ్దాం, సీను పనిచేద్దాం, పార్టీలో భారతీయ జనతా పార్టీ అస్తిత్వాన్ని కాపాడదామని నేను చెప్తూ వచ్చాను. అయితే అనుకోకుండా రాష్ట్ర పార్టీ ఇవాళ ఒంగోలు పార్లమెంటు జిల్లాలో శక్తి కేంద్ర ప్రముఖులకు ఈ పొదిలో జరుగుతున్న సమావేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశించడం, మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలగడం నిజంగా నాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరితో వ్యక్తిగతంగా కలవాలని మండల అధ్యక్షులతో, ఇన్ఛార్జులతో, కొత్తగా నియామకమైన శక్తి కేంద్ర ప్రముఖులతో వ్యక్తిగతంగా పరిచయం చేసుకోవాలని నాకు మనసులో ఉన్నప్పటికీ సమయాభావం వల్ల విజయవాడలో 2 కార్యక్రమాలు, రాత్రి హైదరాబాద్లో కాస్త 2 కార్యక్రమాలు, ఉదయాన్నే నేను ఢిల్లీ వెళ్లాల్సి రావడం వల్ల అందరితో వ్యక్తిగతంగా కలవలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను. కానీ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నాకు ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, అదేవిధంగా నేను ఇన్ఛార్జ్గా ఉంటున్న అండమాన్లో కూడా ప్రస్తుతానికి స్థానిక ఎన్నికలు అయిపోయాయి. కాబట్టి నా దగ్గర కాస్త సమయం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల్లో పర్యటనలో నేను ఎక్కువగా సమయం ఇస్తాను. ముఖ్యంగా ఒంగోలు జిల్లాకి ఎక్కువ సమయం కేటాయిస్తానని, ఆ సందర్భంగా కార్యకర్తలందరినీ వ్యక్తిగతంగా కలిసే అవకాశం నాకు మళ్ళీ లభిస్తుందని ఈ సభాముఖంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మిత్రులారా, మనమందరం ఇవాళ పార్టీ విజయాల గురించి మాట్లాడుతున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీ అందరికి కూడా ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో విజయ కేంద్రం భారతీయ జనతా పార్టీ ఎగురవేసిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మణిపూర్లో, ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో వరుసగా 2 సార్లు, గోవాలో వరుసగా 3 సార్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇది చిన్న విషయం కాదు. ప్రతి రాష్ట్రంలో కూడా మన ఓట్ల శాతాన్ని పెంచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతీయ జనతా పార్టీ. మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇది ప్రజలు మన చిత్తశుద్ధికి, మన నిబద్ధతకి, మన నీతికి, మన నిజాయితీకి, మన సమర్థ నాయకత్వానికి వేసిన పెద్ద పీట. అభివృద్ధిని అజెండాగా పెట్టుకుని, సంక్షేమమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని, సమాజంలో పేదరిక నిర్మూలన కోసం, పేదల జీవితాల్లో ప్రమాణాలు పెంచడం కోసం, వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఏదైనా ప్రభుత్వం పనిచేస్తే ఆ ప్రభుత్వాన్ని ఆదరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇటీవల జరిగిన 4 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి. ఇది ఒక పాజిటివ్ ఓట్. ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ లాంటి ఎన్నికైతే మరీ విచిత్రం. ఎందుకంటే గతంలో ఆ రాష్ట్రంలో కేవలం కులాల ప్రాతిపదికగా రాజకీయాలు జరిగేవి, కేవలం కుటుంబాల ప్రాతిపదికగా రాజకీయాలు జరిగేవి. వాటిని అన్నిటి తలదన్ని కేవలం అభివృద్ధి అజెండాగా, సంక్షేమం అజెండాగా, పేదల జీవితాల్లో మార్పులు తేవడమే ఒక అజెండాగా భారతీయ జనతా పార్టీ గత 5 సంవత్సరాలుగా పనిచేసింది. దానికి తోడు 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం, డబుల్ ఇంజన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల కారణంగా భారతీయ జనతా పార్టీని మళ్ళీ ప్రజలు ఆశీర్వదించారు. మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టారు. 2014 నుంచి 2022 8 సంవత్సరాల కాలంలో ఉత్తరప్రదేశ్ విజయాన్ని మనం మామూలుగా చూడకూడదు. 8 సంవత్సరాల కాలంలో 4 ప్రధాన ఎన్నికలు జరిగాయి. స్థానిక ఎన్నికలు పక్కన పెడితే 2014లో పార్లమెంట్ ఎన్నికలు గెలిస్తే 80 స్థానాలకు గాను 73 స్థానాల్లో బీజేపీ భారతీయ ప్రజలు గెలిపించారు. 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 403 స్థానాలకు గాను 325 స్థానాలను భారతీయ జనతా పార్టీకి గెలిపించారు. 2019 మళ్ళీ 2 సంవత్సరాల తిరగగానే 2019లో
వస్తే అక్కడ ప్రధాన పార్టీలైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, వారంటీ, చిన్న సతక పార్టీలన్నీ ఒక్క తాటి మీదకి వచ్చి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసినా కూడా 80 స్థానాలకు గాను 63 స్థానాలు భారతీయ జనతా పార్టీకి ప్రజలు గెలిపించారు. 52% ఓట్లు వేసి ఆశీర్వదించారు. మొన్న 22లో మళ్ళీ అందరూ కలిశారు. అన్ని పార్టీలు ఏకమైనాయి. కొన్ని టాసిక్ అండర్స్టాండింగ్ పెట్టారు, కొన్ని నేరుగా కలిశాయి, కొన్ని తొట్టిదారిన కలిశాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఓడించలేకపోయారు. భారతీయ జనతా పార్టీ 5% ఎక్కువ ఓట్లు తెచ్చుకొని మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చింది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. 8 సంవత్సరాల్లో 4 ఎన్నికలు జరిగితే ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారంటే, బాబు కాసేపు ఇప్పుడు వద్దమ్మా, బాబు ఈశ్వర్ ఒక 5 నిమిషాలు ఇక్కడ రండి, 5 నిమిషాలు. మనం ఎవరైనా ఒక లడ్డు తిన్నాం అనుకోండి, అది తిరుపతి లడ్డు అయినా మంచి నేతి లడ్డు అయినా కూడా ఒక లడ్డు తింటే ఏమనిపిస్తుంది? బాగుంది. ఇంకోటి ఇస్తే ఏమనిపిస్తుంది? సరే తింటాం, బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మూడో గంటే ఏమనిపిస్తుంది? వెగటేస్తుంది. నాలుగో ఇస్తే వద్దురా బాబు నాకు వద్దు అంటాం. ఏం తినాలనిపిస్తుంది? కొద్దిగా మురుకులో కారాలో తినాలనిపిస్తుంది. అటువంటిది 4 ఎన్నికల్లో వరుసగా బీజేపీ ప్రభుత్వం మీద కొద్ది కూడా అయిష్టత పెంచుకోకుండా, వెగటుకు కలగకుండా ప్రజలు ఓట్లు వేస్తున్నారంటే మనం ఎటువంటి ప్రభుత్వాన్ని అక్కడ అందించామో, ఎటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించామో, ఎటువంటి అభివృద్ధిని చేసి చూపించామో. ఒకప్పుడు రోగగ్రస్త రాష్ట్రాల్లో ఒకటిగా చూస్తున్న ఉత్తరప్రదేశ్ని 5 సంవత్సరాల్లో ఉత్తమ ప్రదేశ్గా మార్చాం. ఇంకొకసారి అవకాశం వస్తే సర్వోత్తమ ప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మారుస్తారు. అది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సాధ్యమవుతుందని ప్రజలు గుర్తించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓటేశారు. మిత్రులారా, మన విజయ ప్రస్థానం ఇవాటిది కాదు. ఏప్రిల్ 6వ తేదీన పార్టీ ఆవిర్భావ దినోత్సవం వస్తుంది. 42 సంవత్సరాల క్రితం మన పార్టీ 2 సీట్లతో మొదలు పెట్టాం. ఇవాళ ఇంత పెద్ద ప్రస్థానం. ఎందుకు గెలుస్తున్నాం మనం గుజరాత్లో? ఎందుకు 3వసారి వరుసగా మనం గోవాలో గెలిచాం? 6 సార్లు వరుసగా 1990 నుంచి ఈనాటి వరకు ఏ నాడు ఓడిపోకుండా గుజరాత్లో ప్రభుత్వాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం? దీనికి కారణం తెలుసా? మనం కష్టపడుతున్నాం, అక్కడ కార్యకర్తలు కష్టపడుతున్నాం. మనలో శ్రమలో వాళ్ళకన్నా తక్కువేం కాదు. కానీ ఒక సైంటిఫిక్ పేరు, ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకైనా మరి అక్కడ విజయాలు అక్కడ సాధిస్తున్నారు, మనం ఎందుకు విజయాలు సాధించలేకపోతున్నాం? అక్కడ కుల రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ కుల రాజకీయాలు ఉన్నాయి, అక్కడ కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, ఇక్కడ కుటుంబ రాజకీయాలు ఉన్నాయి, అక్కడ అవినీతి పార్టీలు ఉన్నాయి, ఇక్కడ అవినీతి పార్టీలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో గెలిచిన విధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు గెలవట్లేదు? ఎందుకంటే అక్కడ వ్యవస్థ సంస్థాగతంగా మనం బూత్ స్థాయిలో ఏ రకంగా కార్యకర్తలు మనం బలం పెంచుకున్నామో, ఏ రకంగా సంస్థాగతంగా పటిష్టమయ్యామో, ఆ సంస్థాగత వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో లోపించడం కారణంగానే మనం ఇక్కడ అధికారంలోకి రాలేకపోతున్నాం. నాయకత్వం లేదు కాదు, నాయకత్వం ఉంది. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో నాయకుడు, ఉత్తరప్రదేశ్లో నాయకుడే, కర్ణాటకలో నాయకుడే, ఆంధ్రప్రదేశ్లో ఆయన నాయకుడు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా దేశంలో వారే నాయకుడు, అద్వానీ గారు వారే నాయకుడు. నాయకత్వం అదే, కానీ కార్యకర్తలు కూడా ఇదే చోట బాదం రాములు గారు ఒలిగొండ కోసం కొన్ని సంవత్సరాల పాటు శ్రమిస్తూ వచ్చారు. భక్తి నరసింహారావు గారు కొన్ని సంవత్సరాల పాటు పనిచేస్తూ వచ్చారు. అదే కార్యకర్తల బలం ఉంది. ఇక్కడ వ్యవస్థాగతంగా మనం పటిష్టం లేదు. ఏదైతే శక్తి కేంద్రాల గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే బూత్ను ఒక యూనిట్గా తయారు చేస్తున్న బూత్లో ఎన్నికలు గెలవడం యొక్క లక్ష్యంగా పనిచేయడం మనం ఇక్కడ ఎందుకు మొదలు పెట్టలేదో దాని కారణంగా మనం ఇక్కడ ఎన్నికల్లో గెలవలేకపోతున్నాం, విజయం సాధించలేకపోతున్నాం. మన పార్టీని ఇక్కడ అధికారంలో కూర్చోబెట్టలేకపోతున్నాం. దానికి కారణం ఆ వ్యవస్థాగతంగా మనలో ఉన్న లోపాన్ని సరిచేయడం కోసమే మనం ఇవాళ శక్తి కేంద్ర ప్రముఖుల కార్యక్రమాన్ని, అక్కడ రాష్ట్ర ఎన్నికలతో సంబంధం లేదు. గుజరాత్ 6 సార్లు చెప్పాను నేను, నాయకత్వంతో సంబంధం లేదు. స్థానిక నాయకత్వంలో గుజరాత్లో కొన్ని సంవత్సరాల క్రితం 100% స్థానిక ఎన్నికల్లో గెలిచిన వాళ్ళని మార్చేశారు. అందరూ ఏమనుకుంటారు, అరే ఈయన సర్పంచ్ ఉన్నాడు, ఈయన కార్పొరేటర్ ఉన్నాడు, ఈయన కౌన్సిలర్ ఉన్నాడు, ఈయన మార్చేస్తే ఏమైపోతుంది, పార్టీ ఓడిపోతుంది అనుకున్నారు. నరేంద్ర మోడీ గారు మార్చారు.
కానీ 75% విజయం మనం సాధించాం. 75% అంటే నాయకులతో సంబంధం లేదు, కేవలం సిద్ధాంతంతోనే, కేవలం నా బూత్లో నేను పార్టీని గెలిపించాలని ఒక నిబద్ధత చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలు ఆ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఆ రాష్ట్రంలో ఎంత 100% మార్చినా కూడా ఏమీ తేడా రాలేదు. మొన్నటికి మొన్న మంత్రిమండలిని మారుస్తే ముఖ్యమంత్రి మొదటిసారి అయిన ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారు. 100% మంత్రి మండలిని కంప్లీట్ గా మంత్రులందరినీ మార్చేసినా కూడా ఒక్క కార్యకర్తలు కానీ ఒక్క నాయకుల్లో ముఖ్యంగా ఇంత కూడా తేడా రాలేదు, వ్యత్యాసం రాలేదు. ఎందుకంటే అక్కడ నాయకుడు ఎవరంటే బూత్ స్థాయిలో పనిచేసే కార్యకర్తే అక్కడ నాయకుడు, అక్కడ శక్తి కేంద్ర ప్రముఖంగా ఉన్న కార్యకర్తే అక్కడ నాయకుడు. కాబట్టి అక్కడ నాయకత్వంతో పని లేకుండా ఆ కార్యకర్తే పార్టీని గెలిపించే బాధ్యతను తన భుజస్కంధాల మీద పెట్టుకున్నాడు. అటువంటి నాయకులే మీరందరూ కూడా. అటువంటి పార్టీని బూత్ స్థాయిలో గెలిపించే ఒక గురుతర బాధ్యతను మీ భుజస్కంధాల మీద పార్టీ పెట్టింది. మిమ్మల్ని నాయకులుగా మీ 5 బూతులకు మీరే నాయకులు. ఈ 5 బూతుల్లో పార్టీని గెలిపించే బాధ్యత మీది. ఏం చేయాలి మనం? శక్తి కేంద్ర ప్రముఖులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ముందుగా మన శక్తి కేంద్రాల్లో మన 5 బూతుల్లో కమిటీలు ఉన్నాయా లేదా, కార్యకర్తలు ఉన్నారా? ఒక బూత్లో మనకు ఒక కనీసం ఒక కార్యకర్త అయినా ఉంటాడు కదా. ముందు ఒక కార్యకర్తలు, పనిచేసే కార్యకర్తలు, సిద్ధాంతం గురించి తెలిసిన కార్యకర్తలు, ఒక్క కార్యకర్తను ముందు గుర్తించండి. ఆ కార్యకర్తను అధ్యక్షుడిగా ముందు నియమించండి. 30 తేదీ లోపల ప్రతి బూత్లో మనకు ఒక బూత్ అధ్యక్షుడు తయారు కావాలి. లేదు నా బూత్లో నాకు బలం ఉంది, నా బూత్లో నాకు 10 మంది కార్యకర్తలు ఉన్నారు, 10 మందితో కమిటీ వేయండి. మన పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక బూత్ కమిటీ సంఖ్య 21, అధ్యక్షుడు ప్లస్ 20 మంది సభ్యులు. అంత అవసరం లేదు. మనం సంస్థాగతంగా బలహీనంగా ఉన్నాం కాబట్టి ముందుగా మనం ఎక్కడో నేలమిచ్చి సాం చేయకుండా వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బూత్లో మన అధ్యక్షుడు తయారు చేస్తున్నాం. 5 మంది కార్యకర్తలు ఉన్నారా, 5 మంది కమిటీ చేసుకున్నాం. 10 మంది ఉన్నారా, 10 మంది కమిటీ చేసుకున్నాం. ఇది ముఖ్యంగా మనం చేయాల్సిన పని. మన ప్రతి బూత్లోకి వెళ్ళడం, కార్యకర్తలను గుర్తించడం, లేదా మన సానుభూతి పరులను గుర్తించడం, లేదా జాతీయ భావాలు ఉన్న యువకులను గుర్తించడం, వాళ్ళని పార్టీ వైపు ఆకర్షించడం మనం చేయాల్సిన మొట్టమొదటి పని. తర్వాత మనం చేయాల్సింది పన్నా ప్రముఖులు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక్కొక్క ఓటర్ షీట్లో ఇటు కలిపి 60 పేర్లు ఉంటాయి, 60 మంది ఓటర్లు ఉంటారు. 60 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా పెట్టారు. దానికి పన్నా ప్రముఖ్ అని పేరు పెట్టారు. పన్నా అంటే పేజ్ ప్రముఖ్. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కేవలం పేజ్ ప్రముఖులు దాకే ఉన్నారు. అదే అంటే ఒక్కొక్క కార్యకర్త 60 ఓటర్ల మీద పనిచేయాలి. 60 ఓటర్లు అంటే ఒక్క కుటుంబానికి 4 సభ్యులు అనుకుంటే 15 కుటుంబాలు. 15 కుటుంబాలతో ఆ కార్యకర్త నిరంతరం వెళ్ళడం, నిరంతరం వాళ్ళకు సంపర్కం ఉండడం, కేంద్ర ప్రభుత్వం వల్ల ఈ రాష్ట్రానికి జరిగిన లబ్ధి గురించి, ఆ వ్యక్తుల గురించి, సంక్షేమ పథకాల లబ్ధి గురించి వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం చేయడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న విశేషమైన అభివృద్ధి గురించి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడం, ఇదే పని. వాళ్ళతో నేరుగా సంబంధాలు ఏర్పరచుకోవడం, తర్వాత మన ప్రభుత్వం ద్వారా జరిగే పనిని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయడమే మనం చేయాలి. అది పన్నా ప్రభుత్వం. తర్వాత ఇంకా పన్నా ప్రభుత్వం ఎలక్షన్ దగ్గర మనం ఇప్పుడు మొదలు పెడుతున్నాం. ఇప్పుడే మనం దాటడం మొదలు పెట్టాం. మనం ఇప్పుడే లాంగ్ జంపులు వద్దు, ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్దాం. కాస్త మనం మన కార్యకర్తలు బూత్ స్థాయిలో తయారైన తర్వాత జంప్ చేస్తాం. దీనికోసమే శక్తి కేంద్ర ప్రముఖుల సంస్థాగతంగా మనం దేశవ్యాప్తంగా 6 కార్యక్రమాలు చేసుకుంటాం సంవత్సరంలో. అది ఖచ్చితంగా బూత్ స్థాయిలో జరగాలి. ఒకటి దీన్ దయాల్జీ జన్మదినోత్సవం కానీ, లేదా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ, లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం కానీ, లేదా సెప్టెంబర్ 25 కానీ, లేదా డిసెంబర్ 25 అటల్జీ జన్మదినోత్సవం కానీ, మనం మన్ కీ బాత్ కానీ, ఈ కార్యక్రమాల్ని మనం బూత్లో చేస్తున్నాం. ఆ బూత్లో చేసుకుంటున్న సందర్భంగా కూర్చోవడం, కార్యకర్తలతో కూర్చోవడం, రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాల్ని బూత్ స్థాయిలో చేసే కార్యక్రమాన్ని మనం చేపట్టాలి. ఆ విధంగా ఆ బూత్లోకి మనం వెళ్ళడం, 1, 2, 3, 4 మన కార్యకర్తల సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం శక్తి కేంద్ర ప్రముఖులు చేయాలి. అదేవిధంగా స్థానిక సమస్యల మీద కూడా ఎప్పటికప్పుడు అవగాహన తెచ్చుకొని కార్యకర్తల మాధ్యమంగా మీడియా సమావేశాలు కానీ, లేదా సోషల్ మీడియా ద్వారా కానీ వాటిని ఎత్తి చూపే ప్రయత్నం,
ఈ అధికారుల ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా మనం రాబోయే రోజుల్లో చేసుకోవాలి. అందుకనే మనం ఈ శక్తి కేంద్రాల వ్యవస్థని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కేవలం మనకు రాష్ట్రంలో మనం గెలుస్తున్నామా లేదా, పార్లమెంట్లో గెలుస్తున్నామా లేదా కాదు, నా బూత్లో నేను గెలిచే ప్రయత్నం చేస్తున్నానా లేదా, దానికి సరిపడా కార్యకర్తల సంఖ్యాబలాన్ని నేను పెంచుకుంటున్నానా లేదా, ఆ చిత్తశుద్ధిని ఆ నిబద్ధతని కార్యకర్తల్లో నేను పెంపొందిస్తున్నానా లేదా, ఈ కార్యక్రమాలు ఈ కేవలం వీటి మీద దృష్టి పెట్టి మనం పనిచేయాలి. మనం మిగతా విషయాల్లో పోనవసరం లేదు, కేవలం వీటి మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. మిత్రులారా, నిన్ననే ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగింది, జాతీయ పదాధికారుల సమావేశం. దాంట్లో జాతీయ అధ్యక్షులు జగత్ప్రకాష్ నడ్డా గారు రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఇవాళ మన్ కీ బాత్ అందరం కలిసి చూసాం, కొన్ని వీడియో పనిచేసే కానీ అందరం కలిసి చూసాం. అనేక విషయాల మీద సాక్షాత్ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి చిన్న చిన్న విషయాలు, ఎక్కడ ఒక రైతు చిన్న కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఒక మామిడి పంటను ఎలా ఉత్పత్తిని పెంచాడు, లేదా ఇంకో చోట ఒక చిన్న బాలిక ఇంకో 4 కుటుంబాన్ని ఏదో ఉపద్రవం వస్తే ఎలా కాపాడింది, ఇటువంటి విషయాల మీద ప్రధానమంత్రి గారి సమయం లేదా ఉంది. కానీ ఈ దేశంలో ప్రతి ఒక్కరిని తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు కాబట్టి ఆ కుటుంబ సభ్యులను సంరక్షించడం, వారిలో ఎక్కడన్నా ఏదైనా విషయంలో విశేష ప్రతిభ చూపిస్తే దాన్ని దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నం కూడా సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఆయనే చూస్తాడు. కాబట్టి మనమందరం కూడా చూసే కరోనా సమయంలో కూడా ఆయన ప్రతిరోజు టీవీలో కనిపించి చెప్పేవాడు, మాస్కులు పెట్టుకోండి, దూరం పాటించండి, తినండి, తగ్గండి, మన రోగ నిరోధక శక్తి పెంచుకోవడం కోసం ఇది తాగండి, వయోవృద్ధులు మన ఇంట్లో ఉంటే వారికి కాస్త దూరంగా ఉండండి, చిన్నపిల్లలు ఉంటే వారికి కాస్త దూరంగా పెట్టండి. అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తి, ఒక కుటుంబ పెద్ద, కుటుంబ సంరక్షించాల్సిన బాధ్యతని ఏ రకంగా తీసుకుంటాడో ఆ రకంగా ఈ దేశంలో 135 కోట్ల మంది భారతీయులతో ఒక కుటుంబంగా భావించి వాళ్ళందరినీ సంరక్షించే బాధ్యతని నరేంద్ర మోడీ గారు. అటువంటి వ్యక్తి చెప్పే మాటల్ని మనం పూర్తి స్థాయిలో వినే ప్రయత్నం చేయాలి. దానితో ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోడీ గారు 10 గంటలకి మనల్ని అందరినీ ఉద్దేశించి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆ సందర్భంగా మనం రాష్ట్రంలో, జిల్లాల్లో, మండలాల్లో వీలైతే శక్తి కేంద్రాల వరకు కూడా మనం స్క్రీన్ ఏర్పాటు చేసుకుని వారి కార్యక్రమం వినే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం శక్తి కేంద్రాల్లో ఇంకా మనకు అంత బలం లేదు కాబట్టి మండలం వరకు దీన్ని మనం మండలానికి సంబంధించిన, జిల్లాకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి కార్యకర్త ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. మనం ఉదయం 9 గంటలకి 42 సంవత్సరాల క్రితం మనం పార్టీ జన్మించింది 1980లో. దానికి ముందు జనసంఘ్ ఉండేది. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం చెంది 42 సంవత్సరాలు. 9 గంటలప్పుడు అందరం బయటికి రావడం, మన కార్యాలయంలో కలవడం, లేదా కార్యాలయం లేకపోతే ఆ మండలంలో మండల అధ్యక్షుడి ఇంటి దగ్గర కలవడం, లేదా ముఖ్య నాయకుడు ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కలవడం, అందరం కలిసి ఒక అరగంట పాటు మన పార్టీ జెండాలు తీసుకొచ్చి శోభాయాత్ర చేయడం. ప్రతి జెండా ఇంటి మీద, కార్యకర్త ఇంటి మీద జెండా ఎగరేయడం. తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తాం, లేదా ముఖ్య వ్యక్తి ఎక్కడో ఇస్తాం, అక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవాలి. 9:45 అందరం మన సీట్లో కూర్చోవాలి. 10 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు. అది మాత్రమే కాకుండా మీరందరూ కరోనా సమయంలో మిగతా రాజకీయ పార్టీలందరూ ఐసోలేషన్లో ఉండి వాళ్ళ ఇళ్లలో కూర్చొని లేదా విహారయాత్రలకు వెళ్తే కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే తమ ప్రాణాలకు గెలవకుండా, తన కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పార్టీ పిలుపుచ్చింది కాబట్టి సేవా హీ సంఘటన కార్యక్రమంతో మాస్కులు పంచుతున్నాడు, శానిటైజర్లు పంచుతున్నాడు, వలస కార్మికులకు భోజనాలు పంచుతున్నాడు. అది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే చేశారు. అటువంటి కష్ట సమయంలో చేసిన సేవా కార్యక్రమాన్ని మళ్ళీ మనం ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 14 దాకా ప్రతిరోజు మన పరిధిలో ఏదో ఒక సేవా కార్యక్రమాన్ని, కొన్ని చోట్ల చెట్లు నాటడం కావచ్చు, కొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు నిర్వహించడం కావచ్చు, లేదా వ్యాక్సినేషన్ సెంటర్కి వెళ్ళడం కావచ్చు, లేదా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రేషన్ షాప్లకు వెళ్ళేసి మనం ఉచితంగా అందిస్తున్న రేషన్ సక్రమంగా అందుతుందా లేదా చూడడం కావచ్చు. ఈ రకంగా మన పరిధిలో మనం ఏదైనా సరే సేవా కార్యక్రమాన్ని చేసే కార్యక్రమాన్ని 6వ తేదీ నుంచి ఈ దేశ రాజ్యాంగ నిర్మాత, ఈ దేశకు దశ చూపించి దేశానికి ఒక అస్తిత్వాన్ని కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 దాకా సేవా కార్యక్రమాలు మనం నిర్వహించాం. అదే రోజు బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని, వారి కుటుంబ నేపథ్యం గురించి, ఈ దేశం కోసం, ఈ దేశ సార్వభౌమత్వం కోసం వారు చేసిన సేవల్ని ప్రతి వాడలా చెప్పే ప్రయత్నం చేయాలి.
దళిత బస్తీలకు వెళ్ళాలి, దళిత బస్తీలో కూర్చొని వాటితో పాటు కూర్చోవడం, వీలైతే సామూహిక భోజనం చేయడం, లేదా వాటితో కలిసి టీ తాగే ప్రయత్నం చేయడం, లేదా దళిత బస్తీకి సంబంధించిన 10 మంది ముఖ్య కార్యకర్తలను ఎక్కడికైనా పిలవడం, వాళ్ళతో టీ తాగడం. దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ సామాజిక ఆర్థిక కేవలం సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని మాత్రమే దృష్టి పెట్టుకొని కుల రాజకీయాలు మత రాజకీయాలు చేయకుండా ఈ ఆర్థిక వెనుకబాటుతనాన్ని సామాజిక వెనుకబాటుతనాన్ని తొలగించే ప్రయత్నంలో తీసుకొచ్చిన కార్యక్రమాల గురించి కూడా వారికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్తున్నారు పంచతీర్థ గురించి. అంబేద్కర్ గారిని కేవలం ఆయన జయంతి నాడు లేదా ఆయన వర్ధంతి నాడు దండలేయడం, తర్వాత నివాళులర్పించడం, మర్చిపోవడం, ఇది రాజకీయ నాయకులు పార్టీలు చేసేవాళ్ళు. కేవలం దళిత ఓటు బ్యాంకు సంపాదించడం కోసం 4 మాటలు అంబేద్కర్ గారి నుంచి చెప్పడం తప్పిస్తే ఆయన గొప్పతనాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రకంగా గతంలో ఏ రాజకీయ పార్టీ చేయదా. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారా అంటే కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ మాత్రమే చేస్తున్న విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళాం. మనం ఏ కార్యక్రమాలు తీసుకొచ్చినా వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితంలో మార్పులు తీసుకోవడం కోసం, వాళ్ళ పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు అందించడం కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలు అనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి. మిత్రులారా, ఇవి కార్యక్రమాలు ఇవి కాకుండా మనం మైక్రో డొనేషన్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చాం. కొన్ని రోజులుగా మనం మాట్లాడుతున్నాం, మీరు అందరూ కూడా మైక్రో డొనేషన్ చేసి ఉంటారు. రాబోయే రోజుల్లో ఈ నెలాఖరు దాకా, ఏప్రిల్ నెలాఖరు దాకా ప్రతి కార్యకర్త శక్తి కేంద్ర ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క బూత్లో మనం కనీసం 20 మంది కార్యకర్తలతో ₹5 నుంచి ₹1000 వరకు పార్టీకి ఆన్లైన్లో డొనేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని మనం మైక్రో డొనేషన్ అంటున్నాం. 20 మందితో ₹5 కానీ అవకాశం ఉంటే 100 ఇవ్వండి, లేదా ఎక్కువ ఇవ్వండి, కానీ ₹5 అయినా మినిమం ఒక్కొక్క కార్యకర్త పార్టీకి డొనేషన్ ఇచ్చేలాగా ఒక కార్యక్రమం చేయాల్సింది. అదేవిధంగా కమల పుష్పాన్ని మన పార్టీ పుట్టిననాటి నుంచి లేదా జనతాదళ్ పుట్టిననాటి నుంచి కేవలం పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని విశేషంగా ప్రజల్లో పేద ప్రజల్లో పనిచేసిన నాయకుల వాళ్ళ సేవలను గుర్తించాల్సిందిగా ఒక కమల పుష్పాన్ని కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దాంట్లో అనేక మంది గతంలో పనిచేసిన నాయకులు, ఇప్పుడు గతంలో పనిచేసి ఇప్పుడు జీవించి లేని నాయకులు చిన్న రామచంద్ర గారు కావచ్చు, లేదా జీవించిన శేషగిరిరావు గారు కావచ్చు, లేదా కొల్లిమెట్ల వెంకటేశ్వర గారు, మన రాష్ట్రం అంతా ఈ జిల్లాలో తీసుకుంటే బత్తి నరసింహారావు గారు కావచ్చు, బాదం రాములు గారు కావచ్చు, లేదా గోపాలయ్య గారు, శాసనాల గోపాలయ్య గారు కావచ్చు, లేదా గ్రంథి రఘునాథ్ గుప్తా గారు కావచ్చు, ఇటువంటి నాయకుల సేవ గురించి, వాళ్ళ పార్టీకి అందించే సేవల గురించి కమల్ పుష్పం ద్వారా మనం నమో యాప్లో అప్లోడ్ చేసే అవకాశాన్ని కూడా పార్టీ కల్పించింది. దాన్ని జిల్లా పార్టీతో మాట్లాడి అటువంటి మండల నాకు కొన్ని తెలిసిన పేర్లు నేను చెప్పాను, మండల స్థాయిలో కూడా చాలా పనిచేసిన నాయకులు ఉన్నారు. వాళ్ళు గుర్తింపు నోచుకొని ఉండకపోవచ్చు, వాళ్ళు ఆ మండలానికే పరిమితమై ఉండొచ్చు, కానీ అటువంటి నాయకుల కాంట్రిబ్యూషన్ మనం ప్రపంచానికి తెలియజేస్తుంది. దాన్ని కమల్ పుష్ప్ నమో యాప్ ద్వారా ప్రపంచానికి తెలియజేసే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. తర్వాత మిత్రుల, ఇది రాబోయే రోజుల్లో కార్యక్రమం. మిత్రులారా, మనం 7.5 సంవత్సరాల్లో క్రితం, అంటే దాదాపు 8 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారిని ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. మళ్ళీ 2.5 సంవత్సరాల క్రితం రెండవసారి అత్యధిక మెజారిటీతో ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి, పేదరికాన్ని చూసిన వ్యక్తి, పేదల కడగళ్ళు కన్నీళ్లు చూసిన వ్యక్తి, దగ్గరగా అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆ పేదల జీవితాల్లో పెను మార్పులు తీసుకోవడం కోసం తను ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, ప్రధానమంత్రిగా 7.5 సంవత్సరాలు, దాదాపు 8 సంవత్సరాలు కేవలం శ్రమిస్తూ ఈ దేశంలో వారి ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనేక రంగాలు కేవలం సంక్షేమ పథకాల వల్ల మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదా మౌలిక సదుపాయాల కల్పన వల్ల కానీ, లేదా ఈ దేశంలో శాంతి భద్రతల్ని నెలకొల్పడంలో కానీ, లేదా పరిశ్రమలను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, లేదా ప్రపంచ వ్యాప్తంగా భారత జాతి ఖ్యాతిని విస్తరింపజేయడంలో కానీ నరేంద్ర మోడీ గారు లాంటి ప్రధానమంత్రి దేశంలో పుట్టలేదు, రాబోయే రోజుల్లో పుట్టాడని నమ్మకం కూడా లేదు. అటువంటి గొప్ప పనులు 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేశారు. అవినీతి ఒక్కటంటే ఒక్క అవినీతి 13 సంవత్సరాలు అక్కడ, 8 సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఒక్క అవినీతి ఆరోపణ చేయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఈ దేశంలోనే. ప్రతిరోజు ఎక్కడో చోట బాంబు దాడి జరిగేది, లక్నో బాంబు జరిగేది, హైదరాబాద్లో లుంబిని
చాట్లో జరిగేది, లుంబిని పార్క్లో జరిగేది, గోకుల్ చాట్లో జరిగేది, బెంగళూరులో IIScలో జరిగేది, బాంబేలో జరిగేది. కొంతమంది పడవలో వచ్చి మొత్తం బాంబేని ముట్టడించేశారు. అటువంటి దాడులు జరుగుతుంటే గత 8 సంవత్సరాల్లో ఒక్క బాంబు దాడి, దేశంలో ఉగ్రవాద దాడి జరగనే లేదు. ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కాశ్మీర్లో ఒకటి ఆర దాడులకు పాల్పడినా ఆ దాడులకు ఏ రకంగా యూరి సంఘటనకు కానీ, ఏ రకంగా సర్జికల్ స్ట్రైక్ చేసి, ఏ రకంగా బాలాకోట్లో వాళ్ళ ఉగ్రవాద శిక్షణా శిబిరాల్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ధ్వంసం చేశామో ఆ సమర్థ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రపంచానికి తెలియజేశారు. అంతెందుకు ఇవాళ ప్రపంచమంతా వరుసగా మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ గత సంవత్సరం రోజులుగా 4 సార్లు సర్వే చేస్తే 4 సార్లు కూడా మొదటి స్థానంలోనే నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ప్రపంచంలోనే అంత పెద్ద ఆదరణ కలిగిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నరేంద్ర మోడీ. అటువంటి నాయకత్వం ఇబ్బంది ఎందుకు? రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంటే మిగతా దేశాలన్నీ ఆ దేశంలో జరుగుతున్న విద్యార్థులు కానీ వాళ్ళ పౌరుల గురించి పట్టించుకోకపోతే నువ్వు యుద్ధం ఆపరా, నా వాళ్ళని తీసుకురావాలి, నా ప్రతి విద్యార్థిని నా దేశాన్ని తీసుకొచ్చేదాకా మీరు యుద్ధం చేయడానికి లేదని ఆ దేశాన్ని సాధించి ప్రతి విద్యార్థిని ఈ దేశాన్ని తీసుకొచ్చిన సమర్థ నాయకత్వం మనకు. అటువంటి నాయకత్వం మనకు. ఈ రాష్ట్రంలో సంక్షేమం గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతుంటారు. 58 లక్షల మందికి మనం PM కిసాన్ నిధి అంటే రైతు భరోసా, వాళ్ళు కొన్ని చేసి వాళ్ళు రైతు భరోసా అని పేరు పెట్టుకుంటారు. 25 లక్షల మందికి పంటల బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నాం. 65 లక్షల స్థాయి హెల్త్ కార్డు ఇవ్వడం జరిగింది. మనం 2,27 లక్షల మందికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 2 లక్షల లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాం. 1,23 లక్షలకి జీవన్ జ్యోతి బీమా యోజన లాభం చేస్తున్నాం. 11 లక్షల మంది మహిళలకి ఈ రాష్ట్రంలో మాతృబంధం ద్వారా 6,000 అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. 54 లక్షల మంది యువతకి 60,000 కోట్లతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ముద్ర ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. 1,47 లక్షల మందికి ఉచితంగా రేషన్ గత 2 సంవత్సరాలుగా ఇస్తున్నాం. దానికి ముందు సబ్సిడీ రేషన్ ఇచ్చాం. 1,10 లక్షల మందికి జన్ధన్ అకౌంట్ తెరిపించి ఈ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ఎవరి దళాల జేబుల్లోకి, అవినీతి రాజకీయ నాయకుల జేబుల్లోకి పోకుండా ఢిల్లీ నుంచి నేరుగా వాళ్ళ అకౌంట్లో చేసే కార్యక్రమాన్ని కూడా నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నారు. మిత్రులారా, ఎందుకు కరోనా మహమ్మారి కారణంగా దేశమంతా అత్తలాకుత్రం అయిపోతే 1,70,00,000 గరీబ్ కళ్యాణ్ యోజన తీసుకొచ్చారు. ఆ చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడం కోసం నేరుగా కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు, రిజర్వ్ బ్యాంకు ద్వారా 7 లక్షల కోట్లు, 28 లక్షల కోట్లు చితికిపోతున్న ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడం కోసం దేశమంతా 183 కోట్ల వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తే అమెరికా లాంటి దేశంలో $15 నుంచి $25 అంటే $1,500 నుంచి $20 నుంచి $30 అంటే $1,500 నుంచి $2,500 అమ్ముతున్న వ్యాక్సిన్ని ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 183 కోట్లకు ఉచితంగా వ్యాక్సిన్ అందించాడు. ఈ రాష్ట్రంలో 8,92 లక్షల వ్యాక్సిన్లని మీరు నేను చెప్పిన సంఖ్యలన్నీ చూసుకుంటూ పోతే, నేను చెప్పింది కొన్నే, అటువంటి ఇంకా 100 ఉన్నాయి, చూసుకుంటూ పోతేనే 20 కోట్లు వస్తుంది. మన రాష్ట్ర జనాభా 5 కోట్లు అంటే ప్రతి వ్యక్తికి తెలుసో తెలియకో నేరుగానో లేదా ఇండైరెక్ట్ గానో లాభం చేకూర్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసింది. వీళ్ళు మాట్లాడుతున్న సంక్షేమం అనేది ఇంత బోగస్. కేవలం ఒక అమ్మ ఒడి అనే పథకం తప్పిస్తే మిగతా ఈ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి సంక్షేమ పథకంలో 60% నుంచి 100% నిధులు కేంద్ర ప్రభుత్వానివే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్న నిధుల నుంచి వస్తున్నవే తప్పిస్తే ఇది ఏదో నరేంద్ర మోడీ గారు ఏదో ఆయన చేతులకు తీసిస్తున్నారని చెప్పట్ల. ఒక కష్టపడిగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని తన ప్రధానమంత్రి ఎన్నుకున్న తర్వాత దేశ ప్రజలందరికీ ఒక సంరక్షణగా అందరినీ రక్షించాల్సిన బాధ్యత, అందరి కోసం పనిచేయాల్సిన బాధ్యత, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే పేరుతో అందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడ పొరపాటుకు అవకాశం లేకుండా ఆయన నేరుగా ఆ లబ్ధిని పేదలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతుంది. దేశంలో అవినీతి మాట లేదు, అభివృద్ధి మాట మాత్రమే దేశంలో ఉంటుంది. ఇప్పుడు నేను ఉదయం విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి పొదిలికి వచ్చాను.
నాకు మొత్తం 3 గంటల 15 నిమిషాలు పట్టింది. 190 కిలోమీటర్ల దూరం, 140 కిలోమీటర్లు అద్దంకి దాకా నాకు తీసుకున్న సమయం 1:20 మాత్రమే. అద్దంకి నుంచి, అది నేషనల్ హైవే, మోడీ గారి రోడ్డు, అద్దంకి నుంచి పొదిలికి 50 కిలోమీటర్ల దూరానికి నాకు తీసుకున్న సమయం 1:55 అంటే 2 గంటలు. 140 కిలోమీటర్లకు 1:20 అంటే 20 నిమిషాలు. 50 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడం కోసం తీసుకున్న సమయం ఏంటంటే 120 నిమిషాలు. మీరు దాన్ని బట్టి నరేంద్ర మోడీ గారి పాలన ఎలా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అవునా కాదా? నాకు ఆ ప్రయాణం 2 గంటలు పట్టింది, మొత్తం ఒళ్ళంతా హూనమైంది. ఆ కారుకు మాటలు వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు మొత్తుకునేదో, అయ్యా జగన్ ఏంటయ్యా నాకు దుస్థితి అని. అటువంటి దౌర్భాగ్యకర పరిస్థితి వచ్చింది. దానికోసం గతంలో 2000 కోట్లు అప్పు చేశారు. మళ్ళీ పోయిన సంవత్సరం మళ్ళీ ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి దానికి 2500 కోట్లు చేశారు. 4500 కోట్లు అప్పు చేశారు. దీన్ని అప్పుగా చూపించారు, కానీ ఒక్క గుంత కూడా ఈ రాష్ట్రంలో పూడ్చే ప్రయత్నం చేయలేదు. ఒక్క ఇంచు రోడ్డు కూడా కొత్తగా నిర్మించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మరి 4500 కోట్లు ఎక్కడికి పోయినా ఎవరికి తెలియదు. నరేంద్ర మోడీ గారి పేదల కోసం ప్రతి పేదకి ఉండడానికి ఒక గూడు ఉండాలని, నెత్తిన నీడు ఉండాలని ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని మొదలుపెట్టి 2,25,00,000 గృహాలను మంజూరు చేసి ఇవాటికి 1,80,00,000 గృహాన్ని పూర్తి చేస్తే ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగింది విభజన సందర్భంగా. కాబట్టి అన్యాయాన్ని సరిచేయడం కోసం ఈ రాష్ట్రానికి 25,00,000 ఇళ్లను కేవలం పట్టణ ప్రాంతాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చి దానికి 90,000 కోట్ల పెట్టుబడులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి 32,000 కోట్ల నిధులు ఇస్తుంటే ఇప్పటికే 12,000 కోట్ల నిధులు ఇస్తే ఇవాళ రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా అదనంగా పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించిందా? ఎవరన్నా గతంలో నిర్మించిన ఇళ్లను కూడా ఒక్కరంటే ఒకటి లబ్ధాలు చేస్తలేదు. ఏమయ్యా, పేదలకు ఇల్లు ఉండాల్సిన అవసరం లేదా? నరేంద్ర మోడీ గారికి ఒక్కొక్క ఇంటి కోసం 1,80,000 రూపాయలు ఇస్తుంటే అది పేదలకు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యత మధ్యలో ఉంటున్న వ్యక్తిగా నీ మీద లేదా? నువ్వు మాత్రం ఒక్కొక్క ఊర్లో హైదరాబాద్ లో లోటస్ పాండ్ కట్టుకుంటావు, బెంగళూరు 10 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకుంటావు, పులివెందులో 2 ఎకరాల్లో ఇల్లు నిర్మించుకుంటావు, 300 ఎకరాల్లో 7 రూపాయలు ఇల్లు నిర్మించుకుంటావు, తాడేపల్లి వచ్చి ఇల్లు నిర్మించుకుంటావు. ఇప్పుడు విశాఖపట్నంలో మళ్ళీ ఇంకొక రాజధాని అని చెప్పి అక్కడ కూడా కొండ మీద మంచి ఇల్లు ఎక్కడ నిర్మించుకుందామని చూస్తావు, కానీ పేదలకు మాత్రం ఇల్లు ఉండకూడదా? ఇది మనం ప్రశ్నించాలా లేదా? ముఖ్యమంత్రిని, ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులను ప్రతి చోట నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? వాళ్ళ ఇళ్ళ మీదకి ముట్టడి చేయాల్సిన అవసరం ఉందా లేదా? చెప్పండి. పేదలకు అందాల్సిన న్యాయంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న న్యాయబద్ధమైన రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి కల్పించిన హక్కుల్ని వాళ్ళకి అందించాల్సిన అవసరం ఉందా లేదా? వీళ్ళందరినీ నిలదీయాల్సిన అవసరం ఉందా లేదా? చూడని చెప్తున్నారు. ఏ ఇంటి మీదైనా నువ్వు దాడి చేస్తామన్నా, ముట్టడి చేస్తాం. ఎస్, నువ్వు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నప్పుడు, పేదల కోసం నిలబడుతున్నప్పుడు, ప్రజలకు న్యాయం జరగాలని నిలబడుతున్నప్పుడు, బడుగు బలిహీన అణగారిన వర్గాల కోసం నువ్వు పనిచేస్తున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరినైనా వ్యతిరేకించే రాజ్యాంగబద్ధమైన హక్కు నీకుంది. ముఖ్యంగా కేవలం సేవాభావంతో పనిచేసే భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్తకు ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులను అందరినీ నిలదీసే కార్యక్రమం రాబోయే 2.5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తూనే ఉంది. ఇతరుల స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అక్క చెల్లి, మన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం చాలా మంది అక్క చెల్లి మరుగుదొడ్డికి వెళ్లాల్సి వస్తే సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం వెళ్లాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితి ఉంటే కేవలం 7 సంవత్సరాల్లోనే 11.5 కోట్ల మరుగుదొడ్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మించింది. ఇన్నాళ్ళు మీరు ఎందుకు నిర్మించలేదు? ఎందుకు మీకు మరుగుదొడ్లు నిర్మించాలనే విషయంలో ప్రాధాన్యత లేకుండా పోయిందనే విషయాన్ని మనం ప్రతి చోట ప్రశ్నించాల్సి ఉంది. ప్రతి ఇంటికి మంచినీరు తీసుకోవడం కోసం స్వాతంత్రం వచ్చిన 67 సంవత్సరాల తర్వాత కేవలం 3,20,00,000 ఇళ్లకు మాత్రమే కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తుంటే నరేంద్ర మోడీ గారు 2019 ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేశారు. ఈ దేశంలోని ప్రతి పేద ఇంటికి మంచినీళ్లు కుళాయి ద్వారా అందించే కార్యక్రమాన్ని శ్రీకారం చేశారు. కేవలం 2.5 సంవత్సరాల్లోనే 6 కోట్ల ఇళ్లకి కుళాయి ద్వారా నీళ్లు అందించే కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 7,000 కోట్లు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోతే 67% నిధుల్ని ఇప్పటికే 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది, మంజూరు చేసింది.
కానీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ లేకపోవడం వల్ల ఒక్క పేద ఇంటికి కూడా కొత్తగా కుళాయి ద్వారా నీళ్లు అందడం లేదు. వెనుకబడిన ప్రాంతమైన ఒంగోలులో రాబోయే రోజుల్లో నీటి ఎక్కడి ఉంటుంది. దాని కారణంగా తాగు నీటి లేక మన అక్క చెల్లి ఎండనగా వాననగా ఎక్కడో దూరంగా వెళ్ళి గలీజ్ నీళ్ళని బడబోసి తాగాల్సిన దౌర్భాగ్య పరిస్థితి రాబోయే రోజులు వస్తుంది. దీనికి కారణం ఎవరు? నిలదీయాల్సిన అవసరం. అనేక విషయాలు, ప్రతి విషయం మీద ఎంతో ప్రొయాక్టివ్గా సకారాత్మకంగా ప్రజల్లో మార్పు తేవాలని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తారు. ప్రతి గ్రామానికి రహదారి సౌకర్యం ఉండాలి. కానీ ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన తీసుకొచ్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు తీసుకొస్తే గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3,20,000 కిలోమీటర్ల రహదారి ప్రతి గ్రామానికి నిర్మించే కార్యక్రమం చేస్తుంది. ఈ రాష్ట్రంలో 3,141 కిలోమీటర్లకి మంజూరు చేస్తే ఇప్పటికీ కేవలం 1000 కిలోమీటర్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసింది. దాంట్లో నిధులు 90% కేంద్ర ప్రభుత్వానికి, కేవలం నామమాత్రం 10% రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ రాజ్ నుంచి ఖర్చు పెడతారు. 90% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్నప్పుడు నువ్వు ఊర్లకు రహదారి నిర్మించాల్సిన అవసరం నీకు లేదా? ఆ ఊర్లో ఉంటున్న రైతు తన పంటను అమ్ముకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత నీ మీద లేదా? ఆ ఊర్లో ఉంటున్న చిన్న పిల్ల స్కూల్ విద్యార్థులందరూ బడికి వెళ్ళి చదువుకోవాల్సిన, సైకిల్ మీద వెళ్ళి చదువుకోవాల్సిన అవకాశం కల్పించాల్సిన బాధ్యత నీ మీద లేదా? మేనమామంటివి, ఓదార్పు యాత్ర చేసి ఉత్తుత్తి కన్నీళ్ళు పెట్టుకుంటువి, కనిపించిన వాళ్ళందరికీ కౌగిలించుకుంటువి, చిన్న పెద్ద మగ ఆడాలేకుండా ముద్దులు కురిపిస్తుంది. ఇప్పుడేమైపోయిందా? 3 సంవత్సరాలుగా మాయమైపోతుంది. ఇంద్రభవనంలో ఏసీల సౌకర్యాలు నడుస్తుంది. ఇల్లు కట్టుకుంటే సరే, ఆ కట్టుకున్న ఇల్లు కూడా మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి దాని నుంచి మళ్ళీ 9 లక్షల రూపాయలు రెంట్ తీసుకుంటాడు. ఆ ఇంటికి కరెంటు కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. అంటే ఎవరు కట్టాలా? మీరు నేను ఆయన ఈయన ప్రతి ఒక్కరు కట్టాలా. కరీంబే నువ్వు కూడా కట్టాలి. ప్రతి ఒక్కరు ఆయన ఉంటున్న సౌకర్యాలు అందిస్తున్న లగ్జరీ ఇంటికి మన డబ్బులు ఆయన కట్టే సౌకర్యవంతమైన జీవితం గడుపుతూ తను ఇచ్చిన ప్రతి హామీని మర్చిపోయి ప్రజల్ని గాలి వదిలేసి, సంక్షేమాన్ని వదిలేసి, రాష్ట్ర అభివృద్ధి వదిలేసి, రాష్ట్రాన్ని అప్పుడు ఊరిలోకి నెట్టేసి రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేస్తున్న ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇదే గతంలో ఉన్న పార్టీ కూడా పెద్ద తేడా ఏం లేదు. అది కుల పార్టీనే, ఇది కుల పార్టీ. అది కుటుంబ పార్టీనే, ఇది కుటుంబ పార్టీనే. వాళ్ళు అవినీతి పడలేదు, వీళ్ళు అవినీతి పడలేదు. ఈ రాష్ట్రానికి అవినీతి లేకుండా, వారసత్వ రాజకీయాలు లేకుండా, కుల రాజకీయాలు నడపకుండా అభివృద్ధి ప్రాతిపదికగా ఏదైనా ఒక మంచి ప్రభుత్వాన్ని ఇవ్వగలిగే, ఒక రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయగలిగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దేశంలో అగ్ర పదాలు తీసుకెళ్లాలన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. మిత్రులారా, దేశవ్యాప్తంగా 14 నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లని కేంద్ర ప్రభుత్వం 2015లో శాంక్షన్ చేసింది. దేశవ్యాప్తంగా 14, మొత్తం 36 రాష్ట్రాలు, 28 రాష్ట్రాలు, 8 యూనియన్ టెరిటరీస్. సరే, యూనియన్ టెరిటరీస్ పక్కన పెడితే 28 రాష్ట్రాలకు గాను నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్. అది ఏదయ్యా అంటే దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఒక 1500 నుంచి 2,000 ఎకరాల భూమిని కేటాయించారు. దాంట్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 300 కోట్ల నిధులు ఇస్తుంది. దాని తర్వాత విదేశాల నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తుంది. దాని కారణంగా ఆ ప్రాంతంలో నేరుగా 2.5 లక్షల, ఇండైరెక్ట్ గా 2 లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించబడతాయి. దేశవ్యాప్తంగా 14 ఇస్తే ఈ రాష్ట్రం మీద ప్రత్యేక ప్రేమ ఉంది కాబట్టే ఈ రాష్ట్రానికి వెనుకబడి జిల్లాలైన ప్రకాశం జిల్లాకి, చిత్తూరు జిల్లాకి 2 నియమించారు. 2015 ఇస్తే ప్రతి నెల ఉత్తరం రాస్తానే ఉంటుంది కేంద్ర ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి దాని ముందు ఆయనకి రాసేది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నువ్వు ల్యాండ్ ఇవ్వయ్యా, మేము ఇస్తామా, యువత వలసపోతున్నారు, చదువుకున్న యువత ఉన్నారు ప్రకాశం జిల్లాలో, చిత్తూరు జిల్లాలో, వాళ్ళు పక్క రాష్ట్రాలు తరలిపోతుంటే బాగలేదయ్యా, మీ రాష్ట్రంలో మీ జిల్లాలోనే మీరు ల్యాండ్ ఇవ్వండి, మిగతా మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తాం, మిగతా పరిశ్రమలు కూడా మేమే తీసుకొస్తాం, ఆ రాష్ట్రంలో ఆ జిల్లాలో ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పిస్తే యువకుల వలస ఆగిపోతుంది, ఆ ప్రాంతం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు లెటర్ రాస్తుంటే పట్టించుకోవాలి. ఆయన పట్టించుకోలే, ఈయన పట్టించుకోలే. మన జిల్లాకి కేటాయించిన నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ భూమి కేటాయించాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద లేదా? యువతకు అండగా, చదువుకున్న యువతకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ ముఖ్యమంత్రి మీద లేదా? ఈ విషయాన్ని మనం ప్రజల్లో తీస్తాం. ఎప్పటి వలగొండ, ఇప్పుడే సోదరుడు
మనతో రిలీజ్ చేయించారు. 1986 నుంచి వెలుగొండ ప్రాజెక్టు కోసం పనిచేసింది భారతీయ జనతా పార్టీ నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పుడే చూస్తున్నాను నేను దాంట్లో వెంకయ్య నాయుడు గారే 10 సార్లు వచ్చాడు కదా. మన నాయకుడు వెంకయ్య నాయుడు గారు వెలుగొండ కోసం ఇక్కడ కార్యకర్తలతో కలిసి ధర్నాలు చేసిన కార్యక్రమాలు పేపర్ రిపోర్ట్ ఉన్నాయి. ఇటువంటి చరిత్రలో జరిగిన వెలుగొండ లాంటి ఈ ప్రాంతానికి జీవన రేఖ అయిన వెలుగొండ ప్రాంతం కోసం భారతీయ జనతా పార్టీ చేసిన పోరాటం, చేసిన పరిశ్రమ, ఇక్కడ కార్యకర్తలు పడిన అగచాట్లు అన్ని కూడా ఒక పుస్తక రూపంలో అప్పటి ప్రెస్ కాన్ఫరెన్స్ అప్పటి నుంచి ప్రెస్ క్లిప్పింగ్స్ తీసుకొచ్చినందుకు సోదరుని శ్రీనివాస్ని నేను అభినందిస్తున్నాను. ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, వెలుగొండ సాధ్యమవుతుంది, సాకారం అవుతుందంటే భారతీయ జనతా పార్టీ కారణంగా, దాంట్లో ముఖ్యంగా బాదం రాములు గారి కారణంగా. ఒక కాలువకు బాదం రాములు గారి పేరు పెట్టాలనే డిమాండ్ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఈ ప్రభుత్వం మెడలు మంచైనా సరే పేరు పెట్టించే ప్రయత్నం చేస్తుంది. మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేయాలి. స్థానిక సమస్యల మీద దృష్టి పెట్టాలి. నేను చెప్పిన దేశవ్యాప్తంగా చెప్పాను. దేశవ్యాప్తంగా 55,000 కిలోమీటర్ల నేషనల్, ఇప్పుడు చెప్పాను నేషనల్ హైవేల గురించి. నేషనల్ హైవే నిర్మించాను. 65,000 కిలోమీటర్లు నేషనల్ హైవే నిర్మిస్తున్నాం. ఇప్పటికే 1,50,000 కోట్లు కేవలం ఈ రాష్ట్రంలో హైవేల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. మన గడ్కరీ గారు వచ్చేసి మిగతా మళ్ళీ నీకు 1.5 లక్షలు ఇస్తానయా, 2024 నాటికి 3 లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో హైవేల నిర్మాణం చేస్తాను. హైవేల నిర్మాణం చేస్తే కనెక్టివిటీ పెరుగుతుంది. కనెక్టివిటీ పెరిగితే పరిశ్రమలు వస్తాయి. పరిశ్రమలు వస్తే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. యువతకు పరిశ్రమలు వస్తే రైతుల భూముల విలువ పెరుగుతుంది. దానివల్ల వారి జీవనంలోనే పెను మార్పులు సంభవిస్తాయి. వాళ్ళ బిడ్డల జీవితాలు ఉజ్వలంగా ఉంటాయనే భావంతో మౌలిక సదుపాయాల మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఏం పట్టలే. నేనా, నా కుటుంబం. గతంలో ఆయన కనీసం నేను, నా కుటుంబం, నా కొడుకు, నా చుట్టుపక్కల అనుకునేవాడు. ఇప్పుడున్నాయన నేను, నా భార్య, అమ్మల, చెల్లెళ్ళ, బావల, బామ్మల, ఎవరు. ఇటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మనం అందరం, రాష్ట్ర ప్రజలు వాళ్ళ తెలుసో తెలియకో ఇటువంటి శక్తుల చేతుల్లోకి, ఇటువంటి స్వార్థపూరిత వ్యక్తుల చేతుల్లోకి పెట్టాం. దీనికి చరమగీతం పాడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది. ఇప్పుడే అంటున్నారు పార్టీ సంస్థాగతంగా బలహీనమైంది. సంస్థాగతంగా బలహీనం ఒంగోలు జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఏది కాదు. మనం భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టింది 2 సీట్లతో. 1984లో పార్లమెంట్లో మనం పోటీ చేస్తే కేవలం 2 సీట్లు గెలిచాం. ఇవాళ ఈ దేశంలోనే అతి ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. 17 రాష్ట్రాల్ని మనం పాలిస్తున్నాం. దేశంలో 70% భూభాగాన్ని భారతీయ జనతా పార్టీ సాధిస్తుంది. ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీ, 18 కోట్ల సైనిక బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అతి పెద్ద ఎత్తున ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ ఈ ప్రపంచంలో కొన్ని దేశాలకు కలిసి కూడా లేనన్ని ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు. ఏ రకంగానైతే 2 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రస్థానం మొదలై ఇవాళ వరుసగా 2 సార్లు భారతీయ జనతా పార్టీ అత్యంత మెజార్టీతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో, అదే విధంగా ఈ జిల్లాలో కూడా పూర్ణ చంద్రబాబుతో మొదలైన ఎంపీటీసీ రాబోయే రోజుల్లో కందుకూరు నుంచి, సంతరోజులపాడు నుంచి, కొండపి నుంచి, మాతాపురం నుంచి, పొదిలి నుంచి, దర్శి నుంచి, ఒంగోలు దాకా ప్రతి చోట భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని గెలిపించుకునే పరిస్థితి వస్తుందనే విశ్వాసంతో, మీ అందరి మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, మీ కేవీ చలపతి.